పేదవాడికి బుక్కడు భూ ఎట్లా దొరుకుతుందనే ఆలోచన బంద్ చేసి గుడి గోపురాల చుట్టే దేశాన్ని తిప్పుకుంటూ సర్వనాశనం చేశారు. ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టారు. ఈ దేశ సంపదను మొత్తం కూడా. ఈ దేశ సంపద అంతా కూడా ఒక 5-6 పెట్టుబడిదారుల్లో చేతుల్లోనే ఈ దేశ సంపద అంతా పెట్టి నీకు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అమ్మేసి ప్రైవేట్ వానికి అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉన్నది, జరిగిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. తర్వాత రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి ఢిల్లీలో రైతులను కాల్చంపి రైతులను లాఠీ చార్జ్ చేసి రోడ్ల మీద జనాన్ని వదిలేసి కోవిడ్ వచ్చి దేశమంతా ప్రపంచమంతా సర్వనాశనం అవుతుంటే నిసిగ్గుగా నిలజ్జగా రోడ్ల మీద ప్రజలను వదిలేసి ఎలాంటి బాధ్యత లేకుండా చూసినటువంటి తీరేదైతే ఉందో, రాత్రే నోట్ల రద్దు అని చెప్పి మార్పిడి చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా అంటే అనేక విషయాలు. జిఎస్టీ ఇలా సామాన్యులపై జిఎస్టీ పేరుతో భారం వేసేటువంటి తీరైతే ఏదైతే ఉందో, ఇవన్నిటి వల్ల కూడా పేదోడికి ఉపయోగపడే ఒక స్కీమ్ ఏమైనా ఉందా, ఇందులో పేదోడు లబ్ధి పొందింది ఏమన్నా ఉందా అంటే ఇలా ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చి వాళ్ళ ఎజెండాలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేయాలి, రిజర్వేషన్లు అనేది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు లేకుండా చేయాలి అనేటువంటి ఒక ఎజెండాగా కొనసాగుతుంది కనుక మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మాదిగలకు అన్యాయం జరిగినా మాలలకు అన్యాయం జరిగినా మేము ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది, మేము కొట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ దళితులకు మేలు చేసే పార్టీ, కాంగ్రెస్ పార్టీ దళితులకు న్యాయం చేసే పార్టీ. రేవంత్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ మాదిగలు రెడ్లు కలిసి నడిచినటువంటి చరిత్ర ఉంది. అందువల్ల వారి పట్ల మాకు ఒక అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం మాకుంది. వారి మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కానీ ముఖ్యమంత్రి గారి మీద వస్తున్నటువంటి ఈ ఆరోపణలు అవన్నీ కూడా త్వరలో తెల్లమైతాయి. దీన్ని మేమేదో ఆరోపణ చేసిరు కనుక ఎట్లా అని బాధపడేది కూడా ఏం లేదు. ఆరోపణలు సహజంగా వస్తాయి. ఆయన చేసే మంచి ముందు ఏ ఆరోపణ అయినా కొట్టుకుపోతున్న విశ్వాసం మాకుంది. రేవంత్ రెడ్డి గారికి మాదిగలకు మంచి చేయాలనే ఆలోచనే ఉంది. మాదిగ నాయకత్వాన్ని బలపరుస్తారు, మాదిగ లీడర్షిప్ ని ఎదిగిస్తారు, ఎంకరేజ్ చేస్తారనే విశ్వాసం మాకుంది. అది చేసినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని తొలగిపోతాయి కదా. ఇప్పుడు మాదిగలకు వ్యతిరేకం రేవంత్ రెడ్డి అనే స్టేట్మెంట్ వచ్చిందనుకో, మాదిగలకు వ్యతిరేకం ఎట్లయితాడు? మేమంతా ఉన్నాం కదా, మేమందరం ఉన్నాం. అందరూ స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నారు అని అంటే నా జాతుల కోసం ఉన్నాం. మేము ఏ స్వార్థం కోసం ఉన్నామండి? నా జాతి నా వర్గాల కోసం ఉన్నాం. అంటే ఈ 10-12 ఏళ్ల కాలం పాటు ఆయనతో పాటు పనిచేసి తిరిగి ఉండి ఇలా అధికారం రాగానే మేము సైలెంట్ అయి ఉండాలా? అధికారం లేని రోజే ఎమ్మటి రేవంత్ రెడ్డి నాయకత్వం వృద్ధిలాగానే అధికారం రాగానే పక్కకు జరగాల? మేము బరాబరి మాకు కొట్లాడే హక్కు ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, మా హక్కులు ఏమున్నా ఆ హక్కులు సాధించుకుంటాం. ఇప్పుడు ఏపూరు సోమన్న రేవంత్ రెడ్డి దగ్గర తీస్తాడా దూరం పెడతాడా? అసలు దగ్గర దూరం ఏంది? మేము దూరమైనడైనామని దూరమైనడైనా మేము దగ్గరనే ఉన్నారా? 100%, 1,00,000% మేము ఒకటే. అర్థమవుతుందా? దూరం తీస్తారా దగ్గర పెడతాం? మేము ఎన్నడూ దూరం అవుతాము, ఎందుకు దూరం అవుతాం? రైట్. ఆయన ముఖ్యమంత్రి కావాలని పాట పాడింది నేను కాదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పాట పాడింది నేను కాదా? కానీ మిమ్మల్ని ఏడా గుర్తు పెట్టుకున్నారు? అసెంబ్లీలో కూడా మాట్లాడిండు. అసెంబ్లీలో కూడా ఎవడి పాలైందిలో తెలంగాణ అని పాట పాడుకుంది అబద్ధమా అధ్యక్ష అని అడిగిండు. అంటే నా పాట గుర్తులేదా రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మర్చిపోతాడు. నాకు మీరు దూరమా దగ్గర అంటారు. ఒక్క కుటుంబం ప్రతి సమస్యలో నాతో పాటు నన్ను ఆదరించిండు, ప్రతి విషయంలో నాతో మాట్లాడిండు. ఇంటికి పిలిపించుకోడు కూర్చొని గంటల తరబడి ఇంకా ఇలా రాయి అలా రాయి అలా రాయి ఇగో ఇట్లా రాయి అట్లా రాయి అని అనేక విషయాలు డిస్కస్ చేసినటువంటి నాయకుడు. రైట్. మీరు ఈసారన్న అంటే పార్టీలు మారుతా ఉన్నారు, పార్టీల నుంచి అంటే మీలాంటి వాళ్లకు ఈ పార్టీకి ఎప్పటికో చట్టసభలలో మీ గొంతు బాణి వినిపించాల్సినటువంటి సందర్భం వచ్చి ఉండాల్సింది, బట్ ఇంకా రాలేదు. కాంగ్రెస్ పార్టీ అన్నా ఈసారన్నా మీకు ఆ గౌరవం ఇస్తుంది అని అనుకుంటురా? ఇచ్చినా దండం పెడతా, ఇయ్యకున్నా దండం పెడతా, వారిని గౌరవిస్తా, పార్టీని గౌరవిస్తా. నా రాజకీయ ఇంకా కూడా దండాలు పెట్టుకుంటే ఉంటారా అన్న? నా రాజకీయ భవిష్యత్తు, నా జీవితము రాష్ట్రానికి వస్తే రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టినా, జిల్లాకు పోతే కోమటిరెడ్డి బ్రదర్స్, దామోదర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నా రాజకీయ భవిష్యత్తు డిసైడ్ చేసేది వాళ్ళే, వాళ్ళ చేతిలో పెట్టిన వాళ్ళు ఏం డిసైడ్ చేసినా వాళ్ళే తీసుకొని పోయి అందరు రెడ్డిల కారణమే పెట్టేసారు మీరు మీ భవిష్యత్తు మొత్తం. పార్టీకి నేను ఈడ రెడ్డా ఈడ దొరనా ఇంకా చూడట్లే. ఇప్పుడు రాష్ట్ర మంత్రులు, పార్టీకి పిసిసి ప్రెసిడెంట్, పార్టీ నేను కులాన్ని కాదుగా చూసేది, ఒక పార్టీ నాయకత్వం వహించేటువంటి నాయకుడిగా చూస్తున్నాం కదా. మరి పార్టీ నాయకులకు చేతిలో పెట్టకపోతే ఇంకేడ పెడతావు? రైట్. ఓకే, మీరు చట్టసభలో పోవాలని నేనైతే కోరుకుంటా ఉన్నా. మరి ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను ఒక సెంటెన్స్ చెప్తా, దానికి సంబంధించి సే ఎస్ఆర్ నో, ఓన్లీ సే ఎస్ఆర్ నో. ఓకే. స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడు సోమన్న పార్టీ మారిండు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి, తప్పు. ఓకే. రేవంత్ రెడ్డి ఎప్పుడు సోమన్న దగ్గర తీయడం లేదు, 1,00,000% తీస్తాడు.
కావాలనే కాంగ్రెస్ పార్టీలోకి ఏపూరి సోమన్న తనంతట తానైపోయిండు. ఏపూరి సోమన్న క్రియేటివిటర్, ఏపూరి సోమన్న ఒక డైరెక్టర్, ఏపూరి సోమన్న ఉద్యమకారుడు, ఏపూరి సోమన్న కాలు కదిపినా గొంతు విప్పినా కోట్లాది మంది ప్రజలను ఏకం చేసే శక్తివంతుడు. అంత తక్కువ అంచనేసి మాట్లాడద్దు. ఏపూరి సోమన్న ఏపూరి సోమన్నే. రైట్. బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అసలు పక్కన పెట్టుడేంది, పక్కలకు వచ్చుడేంది, ఎన్నెన్నో పడిపోయినా ఎన్నడు పక్కకు వచ్చినా అదంతా తప్పు. వాళ్ళు చేసిన పాపాలు నానెత్తిన ఎడబడతాయి నానే, ఈ పాపాలు నేను ఎందుకు మోస్తా? వీళ్ళు 10 ఏళ్ళ పాపాలు చేసిన ఈ పాపాలను ఇప్పుడు నేను సపోర్ట్ చేసుకుంటే ఏడ తిరుగుదును? నాకు అక్కడే లేదు. మంచో చెడో నా ఇల్లు నాకు కావాలి, నా పార్టీ నాకు కావాలి, నా జెండా నాకు కావాలనే ఆలోచన తప్ప ఇంకోని పాపాలు నేనెందుకు మోస్తా అనే కాడనే బ్యాక్. రైట్. భవిష్యత్తులో ఏపూరి సోమన్నను కాంగ్రెస్ పార్టీ చట్టసభలకు పంపుతుంది. 100% పంపుతుంది. అది వాళ్ళ నా భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెట్టినా వాళ్ళు ఏ రోజు డిసిషన్ తీసుకుంటే ఆ రోజే ఖచ్చితంగా పంపుతుంది అనే విశ్వాసం, నమ్మకం నాకుంది.